గుడ్ ఈవినింగ్ మనీ పర్సియన్స్, వెల్కమ్ టు 336th డైలీ మనీ షో. ఈ రోజు మార్కెట్ వాలటాలిటీకి ఉన్నటువంటి రీజన్స్ తో పాటు ఐటీసీ మీద మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు ఒక డీటెయిల్ రీసెర్చ్ రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ లో ఉన్నటువంటి కీ హైలైట్స్ తో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 1045 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 51,495 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ 331 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 15,360 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.35% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.04% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 2.17% కరెక్ట్ అయింది. అండ్ నిన్న నైట్ యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ వచ్చిన తర్వాత యుఎస్ మార్కెట్స్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ అలాగే ఈ రోజు మార్నింగ్ మన ఇండియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గానే ఓపెన్ అయ్యాయి. కాకపోతే 11 o'clock తర్వాత నుంచి మన మార్కెట్ లో ఒక్కసారి సెల్ ఆఫ్ కనపడి చివరికి ఈ రోజు మన మార్కెట్స్ నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ముందుగా నిన్న యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ ఏముందో డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత ఈ మార్కెట్ లో ఉన్నటువంటి సెల్ ఆఫ్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. యుఎస్ ఫెడ్ నిన్న నైట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగానే 75 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ ని అనౌన్స్ చేసింది. అండ్ యుఎస్ లో పెరుగుతున్నటువంటి ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడమే వీళ్ళ మెయిన్ టార్గెట్ అని, సో అందువల్లనే వీళ్ళ నెక్స్ట్ మీటింగ్ లో కూడా 50 బేసిస్ పాయింట్స్ నుంచి 75 బేసిస్ పాయింట్స్ వరకు రేట్ హైక్ తీసుకోవచ్చని యుఎస్ ఫెడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా, అండ్ దీంతో పాటుగా యుఎస్ లోని గ్రోత్ తగ్గచ్చని, అండ్ అలాగే అన్ఎంప్లాయ్మెంట్ తో పాటు ఇన్ఫ్లేషన్ కూడా పెరగచ్చని ఫెడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కామెంట్ చేశారు. సో వీళ్ళ మెయిన్ ఎజెండా ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం అని కామెంట్ చేయడంతో పాటు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే రేట్ హైక్ తీసుకోవడం, ఫ్యూచర్ రిలేటెడ్ గా కూడా మరీ అగ్రెసివ్ గా కామెంట్స్ చేయకపోవడంతో నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ ర్యాలీ అయ్యాయి. అండ్ అలాగే ఈ రోజు మార్నింగ్ మన ఇండియన్ మార్కెట్ కూడా పాజిటివ్ గానే ఓపెన్ అయింది. కానీ ఆ స్టెబిలిటీని మెయింటైన్ చేయలేక సెకండ్ హాఫ్ నుంచి మన మార్కెట్ లో ప్రెషర్ కనపడింది. దీనికి రీజన్ డౌ ఫీచర్స్ బాగా కరెక్ట్ అవడం, అండ్ అలాగే ఏషియన్ మార్కెట్స్ తో పాటు యూరోపియన్ మార్కెట్స్ లో కూడా ప్రెషర్ కనపడడంతో మన మార్కెట్ లో కూడా ఈ రోజు ప్రెషర్ కనపడింది. అండ్ ఈ రోజు ఈవినింగ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఒక డిసిషన్ అనౌన్స్ చేయబోతుంది. సో అందువల్ల అయి ఉంటుంది ఈ రోజు ఓపెనింగ్ నుంచి యూరోపియన్ మార్కెట్స్ లో కూడా ప్రెషర్ కనపడుతుంది. బట్ కానీ యుఎస్ ఫెడ్ నిన్న మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే రేట్ హైక్స్ తీసుకోగానే మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కదా. అలా మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయా అంటే ఈ వన్ ఈవెంట్ వలన మార్కెట్ లో ఇప్పటి వరకు ఉన్నటువంటి కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే తొలగిపోవు. ఎందుకంటే ఇంకా ఇన్ఫ్లేషన్ అన్నది ఏ కంట్రీలోని కూడా కంట్రోల్లోకి రాలేదు. ఇన్ఫ్లేషన్ కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తుంది. అండ్ దాంతో పాటుగా యుఎస్ లోని రెసిషన్ రావచ్చని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. సో ఇటువంటి కన్సర్న్స్ అన్ని ఉన్నప్పుడు వన్స్ రేట్ హైక్ అనౌన్స్ చేయగానే ఈ ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ అయిపోవడం అన్నది జరగదు. సో అందుకనే ఆల్రెడీ మీకు మన మండే డైలీ మనీ షోలోని సాయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లోని మనం ఎటువంటి స్ట్రాటజీని ఫాలో అవ్వాలన్నది. సో మేమైతే వెయిట్ అండ్ వాచ్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాం. ఎందుకంటే మార్కెట్ లో ఉన్నటువంటి అన్సర్టనిటీస్ అయితే ఇంకా తొలగిపోలేదు. గైస్ ఇటువంటి మార్కెట్ కండిషన్స్ లోని ఇన్వెస్టర్స్ వరీ అవుతుంటారు కదా. సో అందుకనే ఎవరైనా ఎక్స్పర్ట్ ని తీసుకురమ్మంటే చెప్పండి, తీసుకొచ్చి మీకున్న డౌట్స్ కి క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే ప్రెసెంట్ మార్కెట్ కండిషన్ లో ఎలా బిహేవ్ చేయాలని ఎవరైనా సీజన్డ్ ఎక్స్పర్ట్ ని ఆ డౌట్స్ ని అడగాలనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో మీ డౌట్స్ ని అడగడానికి ట్రై చేయండి. సో దట్ ఎవరైనా మంచి ఎక్స్పర్ట్ ని తీసుకొచ్చి ఆ క్వశ్చన్స్ ని అడగడానికి ప్రయత్నిస్తాం. సో ఈ రోజు వీడియోలో మీ డౌట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కింద కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడానికి మేము ఏవైతే ఎఫర్ట్స్ పెడుతున్నామో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఐటీసీ మీద మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు ఒక డీటెయిల్ రీసెర్చ్ రిపోర్ట్ ని రిలీజ్ చేసి ఆల్మోస్ట్ 5 years తర్వాత వీళ్ళు ఐటీసీకి బై రేటింగ్ ఇస్తూ ఐటీసీ యొక్క టార్గెట్ ప్రైస్ ని 355 గా మెన్షన్ చేశారు. దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే ఈ ఐటీసీ యొక్క ఓవరాల్ రెవెన్యూస్ లో ఎక్కువగా రెవెన్యూస్ ని కంట్రిబ్యూట్ చేసేటువంటి సిగరెట్ బిజినెస్, ఈ ఐటీసీ యొక్క సిగరెట్ బిజినెస్ ఏదైతే ఉందో ఈ బిజినెస్ లోని బెటర్ దెన్ ఎక్స్పెక్టెడ్ డిమాండ్ ఉండొచ్చని, హెల్దీ మార్జిన్స్ కూడా ఉంటాయని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా, అంతేకాకుండా ఐటీసీ యొక్క అనదర్ సెగ్మెంట్ అయినటువంటి ఎఫ్ఎంసీజీ బిజినెస్ లోని హెల్దీ సేల్స్ మూమెంటం కూడా కనపడుతుందని, అండ్ కమింగ్ టు వీళ్ళ థర్డ్ సెగ్మెంట్ అయినటువంటి హోటల్ బిజినెస్ ఇంతకు ముందు బాగా ఇంపాక్ట్ అయింది, ఇప్పుడు దీనిలో కూడా రికవరీ కనపడుతుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ గ్లోబల్ టొబాకో పియర్స్ తోని ఐటీసీని కంపేర్ చేసి చూసినట్లయితే ఈ పియర్ కంపెనీస్ యొక్క వాల్యుయేషన్స్ ప్రీ పాండమిక్ లెవెల్స్ కి రీచ్ అయ్యాయి. వేరస్ ఐటీసీ మాత్రం 27% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుందని, అండ్ అలాగే ఐటీసీని గ్లోబల్ పియర్స్ తో కంపేర్ చేసినట్లయితే
ఫైనాన్షియల్ ఇయర్ 23 ఎక్స్పెక్టెడ్ ఈపీఎస్ 21 టైమ్స్ కి వీళ్ళు వాల్యూ చేస్తున్నట్లుగా, అది గ్లోబల్ పియర్స్ యావరేజ్ తోని 65% ప్రీమియం గా వీళ్ళు చెప్తున్నారు. సో దీనికి వీళ్ళు ఏ విధంగా జస్టిఫికేషన్ ఇస్తున్నారంటే, మీడియం టర్మ్ లోని ఈ బిజినెస్ కు ఉన్నటువంటి స్ట్రాంగ్ విజిబిలిటీతో పాటు ప్రెసెంట్ ఉన్నటువంటి వాల్టాలిటీ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ లో వీళ్ళ బిజినెస్ కు ఉన్నటువంటి డిఫెన్సివ్ నేచర్ వలన అంతగా వీళ్ళు వాల్యూ చేసినట్లుగా చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా గవర్నమెంట్ సిగరెట్స్ మీద ట్యాక్స్ పెంచకపోవడంతో కూడా వీళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ అని, ఈ ట్రెండ్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతూ మీడియం టర్మ్ లోని వీళ్ళ సిగరెట్స్ బిజినెస్ యొక్క ఎర్నింగ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయని, అండ్ వీటితో పాటుగా కోవిడ్ వేవ్స్ యొక్క ఇంటెన్సిటీ కూడా తగ్గడం వలన వీళ్ళ సిగరెట్ వాల్యూమ్స్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో 3 to 4% వరకు పెరుగుతాయని వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఐటీసీ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ లోని వైడ్ స్ప్రెడ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఉండడంతో పాటు సమ్ కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ లో వీళ్ళు లీడర్షిప్ పొజిషన్ ని హోల్డ్ చేస్తుండడం వలన పెరుగుతున్నటువంటి రా మెటీరియల్ కాస్ట్ ని కూడా వీళ్ళు ఎండ్ యూజర్ కి ఈజీగా పాస్ ఆన్ చేయగలరని వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇవన్నీ రీజన్స్ తో పాటు ఐటీసీ 4 to 5% డివిడెండ్ ఈల్డ్ కూడా ఇస్తుండడంతో ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఇది ఒక గుడ్ డిఫెన్సివ్ బెట్ అని ఐటీసీకి బై రేటింగ్ ఇస్తూ వీళ్ళు ఐటీసీ యొక్క టార్గెట్ ప్రైస్ ని 335 రూపీస్ గా మెన్షన్ చేశారు. నెక్స్ట్, ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా కూడా హెచ్ఐవికి మెడిసిన్ లేదు. కాకపోతే ఇప్పుడు దీని రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చింది. ఇజ్రాయెల్ కి చెందినటువంటి సైంటిస్టులు హెచ్ఐవికి మెడిసిన్ కనుగొన్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ హెచ్ఐవితో ఇబ్బంది పడుతున్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళు కనుక్కున్నటువంటి ఒక డోస్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా హెచ్ఐవిని పూర్తిగా తగ్గించొచ్చని చెప్తున్నారు. ఇది యాక్చువల్లీ ప్రపంచానికే ఒక గుడ్ న్యూస్. కాకపోతే ఈ హెచ్ఐవి క్యూర్ కి మెడిసిన్ వచ్చినట్లయితే ప్రెసెంట్ హెచ్ఐవి ట్రీట్మెంట్ కి యూజ్ చేసే మెడిసిన్స్ ని తయారు చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి నెగిటివ్ కదా. అందులో లోరస్ ల్యాబ్స్ వన్ ఆఫ్ ది లీడింగ్ ప్లేయర్. సో వీళ్ళ మీద కూడా ఈ ఇంపాక్ట్ ఉంటుంది. కాకపోతే కొంచెం వరకు సేవింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, మీకు గుర్తున్నట్లయితే మన 329th డైలీ మనీ షోలోని లోరస్ ల్యాబ్స్ యొక్క యాన్యువల్ రిపోర్ట్ లో ఉన్నటువంటి కీ హైలైట్స్ ని మీకు షేర్ చేస్తూ వీళ్ళ బిజినెస్ ని ఎలా డైవర్సిఫై చేశారో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మనం చూసినట్లయితే 2016-17 వీళ్ళ ఐపీఓకి వచ్చిన టైంలో వీళ్ళ రెవెన్యూస్ లోని ఏఆర్వి ఏపీఐస్ యొక్క కంట్రిబ్యూషన్ 80% గా ఉండేది. ఆ కంట్రిబ్యూషన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నాటికి 25% కి తగ్గింది. సో ఇలా వీళ్ళ రెవెన్యూస్ ని డైవర్సిఫై చేయడం వలన వీళ్ళ మీద ఈ మెడిసిన్ రావడం వలన పడేటువంటి ఇంపాక్ట్ కొంతవరకు తగ్గుతుంది. బట్ కానీ హెచ్ఐవికి ఇప్పుడు మెడిసిన్ వస్తుందని ఏదైతే అప్డేట్ వచ్చిందో, ఈ అప్డేట్ అయితే మాత్రం షార్ట్ టర్మ్ లో వీళ్ళ మీద నెగిటివ్ ఫ్యాక్టర్ ప్లే చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ మెడిసిన్ రావడానికి ఇంకా కొన్ని ఇయర్స్ టైం పడుతుందని వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ మెడిసిన్ వచ్చేలోపు లోరస్ ల్యాబ్స్ వాళ్ళు ఈ బిజినెస్ నుంచి వచ్చేటువంటి రెవెన్యూ కంట్రిబ్యూషన్ ని ఇంకా తగ్గించుకోగలిసినట్లయితే వీళ్ళ మీద ఆ ఎఫెక్ట్ ఎక్కువగా పడదు. నెక్స్ట్, జియో అండ్ బ్రిటిష్ పెట్రోలియం వాళ్ళు టైఅప్ లోని మన ఇండియాలో ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ జియో బ్రిటిష్ పెట్రోలియం వాళ్ళు జొమాటోతో కొలాబరేట్ అయినట్లుగా ఒక అప్డేట్ వచ్చింది. జొమాటో వాళ్ళు 2030 కల్లా వాళ్ళ డెలివరీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని 100% ఎలక్ట్రిక్ వెహికల్స్ కి చేంజ్ చేయడానికి చూస్తున్నారు. సో వీళ్ళు కంప్లీట్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి చేంజ్ అయినట్లయితే వీళ్ళకి ఛార్జింగ్ ఇన్ఫ్రా కూడా అవసరం. కాబట్టి జొమాటో వాళ్ళు జియో బ్రిటిష్ పెట్రోలియం తో కొలాబరేట్ అయ్యారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా జొమాటో యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ కి జియో బీపీ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు బ్యాటరీ స్వాపింగ్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. జొమాటో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కదా, ఈ వెహికల్స్ కి వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకుని దాని తర్వాత డెలివరీకి వెళ్లాలంటే టైం పడుతుంది. కాబట్టి వీళ్ళు జియో బీపీ యొక్క బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్లి సింపుల్ గా బ్యాటరీ స్వాపింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈరోజు సుమయా ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా బిజినెస్ స్టాండర్డ్స్ లోని ఒక నెగిటివ్ అప్డేట్ వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ సుమయా ఇండస్ట్రీస్ యొక్క సిఎఫ్ఓ అయినటువంటి ధ్వని పరేష్ దత్తానీ గారిని ముంబై పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అరెస్ట్ చేసినట్లుగా అప్డేట్ వచ్చింది. వీళ్ళు అరెస్ట్ చేయడానికి రీజన్ ఏం చెప్తున్నారంటే, ఈ ధ్వని పరేష్ దత్తానీ గారు ఒక ఇన్వెస్టర్ కి హై రిటర్న్స్ ప్రామిస్ చేసి 117 కోట్లు డంప్ చేసినట్లుగా ఈ ఇష్యూ రిలేటెడ్ గానే ధ్వని పరేష్ దత్తానీ గారిని ముంబై పోలీస్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ వాళ్ళు అరెస్ట్ చేసినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ఈ కంపెనీ రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ వచ్చాక స్క్రీనర్ లో ఈ కంపెనీ గురించి చెక్ చేద్దాం అని చూశాను. మీరు ఇక్కడ చూసినట్లయితే 2018-20 ఫ్లాట్ గా ఉన్నటువంటి ఈ స్టాక్ లో 2020 తర్వాత బుల్ మార్కెట్ లో ఒక్కసారి ర్యాలీ అయ్యి 334 రూపీస్ కి రీచ్ అయింది. దాని తర్వాత నుంచి ఈ స్టాక్ లో కంటిన్యూస్ గా ఫాల్ కనపడి ప్రెసెంట్ ఈ స్టాక్ 70 రూపీస్ ఆర్డ్ లో ట్రేడ్ అవుతుంది. ఇటువంటి స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి బుల్ మార్కెట్ లో ఒక్కసారి పెరిగేసరికి ఆ టైంలో రీటైల్ ఇన్వెస్టర్స్ వాటిలో ఇన్వెస్ట్ చేసి స్ట్రక్ అయిపోతూ ఉంటారు. సో అందుకనే మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ కంపెనీ గురించి ఫుల్ ఫ్లెజ్డ్ గా రీసెర్చ్ చేసి మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. నెక్స్ట్, టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఈ
రిపోర్ట్ లో వాళ్ళు కొన్ని కీ కన్సర్న్స్ ని రైజ్ చేశారు. లాస్ట్ ఫ్యూ మంత్స్ గా చైనాలో కోవిడ్ కేసెస్ బాగా పెరిగిపోవడం వలన చైనాలో విధిస్తున్నటువంటి లాక్డౌన్స్ ఏవైతే ఉన్నాయో వీటి వలన సప్లై చైన్ బాగా ఇంపాక్ట్ అయిందని అండ్ అంతేకాకుండా డిమాండ్ కూడా టెంపరీగా తగ్గినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీటితో పాటు ఈ లాక్డౌన్స్ వలన కొన్ని డీలర్షిప్స్ టెంపరీగా క్లోజ్ అయినట్లు, ఈ లాక్డౌన్ వలన ఫైనాన్షియల్ ఇయర్ 23లోని వీళ్ళ సేల్స్ అవుట్లుక్ మీద కూడా బాగా ఇంపాక్ట్ కనపడుతుందని అండ్ అలాగే సప్లై చైన్ లో ఏర్పడుతున్నటువంటి డిస్రప్షన్ వలన వీళ్ళ కొన్ని లేదా మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ లో కూడా ప్రొడక్షన్ ని ఆపివేయాల్సి రావచ్చని వీళ్ళు మెన్షన్ చేశారు. వీళ్ళు రైజ్ చేసినటువంటి ఈ కన్సర్న్స్ తోని టాటా మోటార్ స్టాక్ లో ఈ రోజు బాగా ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ముంబై అండ్ జేఎన్పీఏ నావిగేషనల్ ఛానల్ లోని 20 మిలియన్ క్యూబిక్ మీటర్స్ డ్రెడ్జింగ్ రిలేటెడ్ గా జేఎన్పీఏ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చినట్లుగా చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ పెర్ ఇయర్ 250 crores అని అండ్ ఈ కాంట్రాక్ట్ వీళ్ళకి 3 years లాంగ్ టర్మ్ కి వచ్చినట్లుగా వీళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ స్ట్రైడ్స్ ఫార్మా దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ స్ట్రైడ్స్ ఫార్మా యొక్క బయోలాజికల్ ఆర్మ్ అయినటువంటి స్టెలిస్ బయోఫార్మా వాళ్ళ 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కి హంగేరీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అండ్ న్యూట్రిషన్ వాళ్ళ దగ్గర నుంచి యూరోపియన్ యూనియన్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ కంప్లైంట్ సర్టిఫికేట్ వచ్చినట్లుగా చెప్తున్నారు. వీళ్ళ 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కి వచ్చినటువంటి ఈ సర్టిఫికేట్ రిలేటెడ్ గా ఈ కంపెనీ యొక్క ఫౌండర్ అయినటువంటి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ వీళ్ళు బిల్డ్ చేయబోయేటువంటి గ్లోబల్ బయోలాజికల్ సిడిఎంఓ ప్లాట్ఫామ్ జర్నీలోని ఇది ఫస్ట్ స్టెప్ అని, ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది అక్రాస్ మొడాలిటీస్ కి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఆఫర్ చేస్తుందని ఈయన కామెంట్ చేశారు. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ గ్లెన్మార్క్ ఫార్మాసిటికల్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ గ్లెన్మార్క్ ఫార్మాసిటికల్స్ వాళ్ళు అన్కంట్రోల్డ్ ఆస్మాతోని సఫర్ అవుతున్నటువంటి పేషెంట్స్ కోసం ఇండెక్ట్రోల్ ప్లస్ మొమెటోసోన్ ఫిక్స్డ్ డ్రగ్ కాంబినేషన్ డ్రగ్ ని లాంచ్ చేసినట్టుగా ఒక అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ డ్రగ్ ని వీళ్ళు ఇండామెట్ బ్రాండ్ నేమ్ తో లాంచ్ చేసినట్లుగా అండ్ మన కంట్రీలోని గ్లెన్మార్క్ వాళ్ళే ఇండెక్ట్రోల్ ఎఫ్డిసి ని లాంచ్ చేసినటువంటి ఫస్ట్ కంపెనీగా వీళ్ళు మెన్షన్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరిదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ కిందనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.